ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ కాలాన్ని చూసినా, ఏ సంస్కృతిని పరిశీలించినా ఒక కథ మాత్రం మనల్ని వదిలిపెట్టదు. ఇది మానవజాతి మర్చిపోవడానికి ఏమాత్రం ఇష్టపడని కథ. అదే మహాజలప్రళయం గురించిన కథ. ఒక్కసారి ఆలోచించండి. దేవుళ్ళు వేరు, మాట్లాడే భాషలు వేరు, నివసించే ఖండాలు కూడా వేరు. అయినా సరే ఆశ్చర్యంగా ఈ ఒక్క కథ, దాని స్వరూపం మాత్రం అస్సలు మారదు. మళ్ళీ మళ్ళీ అదే కథ మనకు వినిపిస్తూ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ మనందరికీ బాగా తెలిసిందే కదా. ముందుగా ఒక హెచ్చరిక వస్తుంది, తర్వాత ఒకరిని ఎంపిక చేస్తారు. వాళ్ళొక పెద్ద పడవ లేదంటే ఒక నౌక కడతారు. ఆ తర్వాత మీళ్ళొచ్చి ప్రపంచాన్నంతా కడిగేస్తాయి. ఇక చివరగా అంతా మళ్లీ కొత్తగా మొదలవుతుంది. ఈ ప్యాటర్న్ దాదాపుగా ప్రతిచోటా కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ ఇది నిజంగా జరిగిందా లేదా అని అడగట్లేదు. అది వేరే చర్చ. అసలు ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ కథను ఎందుకు మళ్లీ మళ్లీ చెప్పుకుంటున్నారు? మానవ చరిత్రలో ఈ కథకు ఎందుకంత ప్రాముఖ్యత? సరే, ఈ విశ్లేషణను మనందరికీ బాగా తెలిసిన ఒక కథతో మొదలు పెడదాం. అదే బైబిల్లోని ఆదికాండంలో వచ్చే నోవా కథ. ఈ కథలో నిజంగా ఆసక్తికరమైన విషయమేంటంటే దాని వెనకున్న నైతికత. ఇక్కడ జలప్రళయం అనేది మనుషులు చేసిన పాపానికి, మరీ ముఖ్యంగా వాళ్ల హింసకు ఒక జవాబుగా వస్తోంది. దేవుడు నోవాను అతని మంచితనం చూసి ఎన్నుకుంటాడు. సో ఈ జలప్రళయం ఒక రకంగా శిక్ష, మరో రకంగా ప్రక్షాళన అన్నమాట. ఇక చివర్లో కనిపించే ఇంద్రధనుస్సు, అది దేవుడిచ్చిన ఒక మాట, ఒక కొత్త ప్రారంభానికి గుర్తు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అబ్రాహమిక్ కథనంలో ఈ విపత్తుకి ఒక స్పష్టమైన కారణముంది, ఒక లక్ష్యముంది. ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. గతం, వర్తమానం, భవిష్యత్తు అనే ఒక సరళమైన టైంలైన్లో ఇదొక కీలకమైన ఘట్టం. కేవలం ఒక ప్రకృతి వైపరీత్యంలా కాకుండా ఒక దైవిక ప్రణాళికలో భాగంగా దీన్ని చూపిస్తారు. సరే, ఇప్పుడు కొంచెం వెనక్కెళ్ళి ఈ కథ యొక్క మరికొన్ని పురాతన వెర్షన్లను చూద్దాం. వాటిలో ఈ కథకు ఇచ్చే అర్థం ఎలా మారిపోతుందో గమనిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇతర సంస్కృతులు ఈ జలప్రళయ కథలని ఎలా చూశాయో మనకర్థమవుతుంది. ఇక్కడ మనకు రెండు పూర్తి భిన్నమైన ఆలోచనలు కనిపిస్తాయి. ఒకవైపు మెసొపొటేమియాకు చెందిన గిల్గమేష్ ఇతిహాసం తీసుకుంటే, అందులో దేవతలు మనుష్యులు చేసే గోలకు విసిగిపోయి జలప్రళయాన్ని సృష్టిస్తారు. ఆ తరువాత అయ్యో, అనవసరంగా నాశనం చేశామే అని బాధపడతారు. అంటే ఇక్కడ దేవుళ్లే తప్పు చేసినట్టు కనిపిస్తోంది. ఇక రెండోవైపు మన హిందూ పురాణాల్లోని మనువు కథను చూస్తే, ఇక్కడ జలప్రళయమనేది ఒక సైకిల్ లాంటిది. అది జరుగుతుందని అందరికీ ముందే తెలుసు. ఒక యుగం ముగిసి కొత్త యుగం మొదలవ్వాలంటే ఇది జరగాలి. ఇక్కడ ముఖ్యమైనదేంటంటే జీవాన్ని, పవిత్ర జ్ఞానాన్ని కాపాడటం. ఈ టేబుల్ చూస్తే ఈ తేడాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. చూడండి, అబ్రహమిక్ వర్షన్లో కారణం మానవ పాపం, దేవుడి వైఖరేమో తీర్పు వాగ్దానం, టైమేమో ముందుకెళ్తూ ఉంటుంది. అదే మెసొపొటేమియన్ కథలో కారణం మనుషుల గోల, దేవుళ్ళేమో ముందు ఆవేశపడి తర్వాత పశ్చాత్తాపపడతారు. ఇక హిందూ కథలో అయితే ఇది యుగాంతం, ఒక సైకిల్ లాంటిది. ఇక్కడ కాలమనేది చక్రంలా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మనం పురాణాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కాసేపు సైన్స్ వైపు వెళ్దాం. అసలు జియాలజీ అంటే భూగర్భశాస్త్రం ఈ కథల గురించి ఏం చెబుతోంది? ఈ జలప్రళయ కథల గురించి విన్నప్పుడు చాలామందికొచ్చే మొదటి ప్రశ్న ఇదే: నిజంగా ప్రపంచమంతా ఒకేసారి నీటిలో మునిగిపోయిందా? ఆధునిక జియాలజీ ప్రకారం సమాధానం ఒక్కటే, ఖచ్చితంగా లేదు. ప్రపంచం మొత్తం ఒకేసారి నీటితో నిండిపోయిందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే గ్లోబల్ ఫ్లడ్ జరగలేదంతే. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే ఈ పురాణాల వెనుక ఒక బలమైన సైంటిఫిక్ కారణముందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. నిజానికేం జరిగిందంటే, సుమారు 11,700 సంవత్సరాల క్రితం చివరి ఐసేజ్ ముగిసింది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద మార్పులొచ్చాయి. మంచు పర్వతాలు కరిగిపోయి సముద్రమట్టాలు ఏకంగా 120 మీటర్లు, అంటే దాదాపు 400 అడుగుల వరకు పెరిగాయి. ఊహించండి, దానివల్ల మన పూర్వీకులు నివసించిన ఎన్నో తీరప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. అంతేకాదు, బ్లాక్ సీ డెల్యూజ్ లాంటి భారీ ప్రాంతీయ వరదలు కూడా సంభవించాయి. ఒకసారి ఇలా ఊహించుకోండి, మనం ఒక సముద్ర తీరంలో ఉన్న ఊరిలో నివసిస్తున్నాం. కొన్ని తరాలు గడిచేసరికి సముద్రం మెల్లమెల్లగా మన ఊరిని, మన ప్రపంచాన్ని మింగేస్తోంది. మనకు తెలిసిన ప్రపంచం అంతే. అలాంటప్పుడు
మనకది ప్రపంచం అంతమైపోయినట్టే కదా అనిపిస్తుంది. బహుశా ఇలాంటి భయంకరమైన అనుభవాలే ఈ జలప్రళయ కథలకు పునాది వేశాయి. సరే, ఇప్పుడు ఈ రెండు విషయాల్ని కలుపుదాం. ఒకటి, సైన్స్ చెప్తున్న భూగర్భ వాస్తవాలు. రెండు, మన పురాణాలు చెబుతున్న కథలు. ఇంత భయంకరమైన అనుభవాల్ని మన పూర్వీకులు అర్థవంతమైన కథలుగా ఎలా మార్చుకోగలిగారు? ఈ ప్రాసెస్నే మనం మిత్ మేకింగ్ లేదా పురాణ నిర్మాణం అనొచ్చు. ఇది మనిషికున్న ఒక సహజమైన లక్షణం. గందరగోళంగా ఉన్న ఒక పరిస్థితికి ఒక ఆర్డర్ తీసుకురావడం. అనుకోకుండా జరిగిన ఒక భయంకరమైన సంఘటనను తీసుకుని దానికి ఒక కారణాన్ని, ఒక ఉద్దేశాన్ని, ఒక పాఠాన్ని జోడించడం. ఈ జలప్రళయ కథలు దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇదే మనం చేస్తున్న ఈ విశ్లేషణలో ముఖ్యమైన పాయింట్. ఒక విపత్తు నుంచి బతికి బయటపడిన వాళ్ళు కేవలం బతికామని సంతోషించరు. తమ బతుకుకు ఒక అర్థాన్ని వెతుక్కుంటారు. వాళ్లు పడిన కష్టం ఒక హెచ్చరికగానో ఒక పాఠంగానో మారుతుంది. ఈ క్రమంలోనే మతం, కథలు లాంటివి ఆ భయంకరమైన అనుభవాన్ని ఒక అర్థవంతమైన కథగా మలచడానికి సహాయపడతాయి. సో, ఫైనల్గా చెప్పాలంటే, ఈ మహాజలప్రళయం అనేది ఏదో ఒకరోజు జరిగిన సంఘటనకు సంబంధించిన ఫోటో కాదు. ఇది మానవజాతి యొక్క సామూహిక జ్ఞాపకం. విపత్తు, మనుగడ, పునర్నిర్మాణం ఇలాంటి భయంకరమైన అనుభవాలను అర్థం చేసుకోవడానికి మనుషులు సృష్టించుకున్న ఒక ప్యాటర్న్ ఇది. ఈ పురాతన పాటర్న్ని ఒకసారి మన ప్రస్తుత కాలానికి అన్వయించి చూద్దాం. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న క్లైమేట్ చేంజ్, మహమ్మారులు లేదా ఇతర ప్రపంచ సంక్షోభాలు, భవిష్యత్తులో వీటిని మనం ఎలా గుర్తుంచుకుంటాం? వీటి నుంచి మనం ఎలాంటి కథలను, ఎలాంటి పాఠాలను తయారు చేస్తున్నాం? ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న.